$200 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కేవలం 3 లక్షల రూపాయల తేడాతో ఆ గణేష్ కన్స్ట్రక్షన్ కైలాస్ కొట్టేశాడు. వాడి కాళ్ళు చేతులు నరికి ఎలాగైనా సరే ఆ కాంట్రాక్ట్ ని తిప్పి మన పేరుకు రాయించుకోవాలి. ఈ కాంట్రాక్ట్ ఇప్పుడే మీ చేతుల్లో పడిందని మీరు అనుకోండియా. ఏయ్, వాడి నీడ కూడా ఊళ్ళోకి రాకూడదు. వాడిని అక్కడే చిత్రహింస చేసి రాయించుకునండి. ఎక్కడ్రా మీ బాసు? ఎవరు మీరు? మీకేం కావాలి? చెప్పరా. హలో సార్, నేను ఇంజనీర్ కుమార్ మాట్లాడుతున్నాను సార్. మన స్టాఫ్ ని తీసుకెళ్తున్న వ్యాన్ ఎవరో రౌడీ ముక్క అడ్డుపడి బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు ఎవరో వాళ్ళకేం కావాలి? వీళ్ళెవరో వీళ్ళకేం కావాలో ఏమీ అర్థం కావడం లేదు సార్. తొందరగా బయలుదేరండి సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మన సైడ్కి 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఆపేశారు సార్. భయపడకు, వస్తున్నాను. ఈశ్వర్, హాయ్ కైలాష్. నువ్వు ఇక్కడ నీకేం కాలేదుగా? నాకా? నో. అది సరే, అమెరికాలో ఎప్పుడు బయలుదేరావు? ఇండియాకి ఎప్పుడు వచ్చావు? ఈ గొడవ ఏంటి? స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేను మన ఇంటికి వస్తున్నాను. ఇక్కడికి రాగానే ఈ బండ బెదలు మగాళ్ళను వదిలేసి ఆడాళ్ళు వెంటబడి గొడవ చేస్తున్నారు. చూస్తూ ఎలా ఊరుకోను, అందుకే నా స్టైల్లో 4 ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సూపర్ గా స్లిమ్ గా అలాగే ఉన్నావు. కైలాష్, నేను లావైతే బాగుండదు, నువ్వు సన్నబడితే బాగుండదు. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వీళ్ళంతా నా కంపెనీ స్టాఫ్. హలో. దారిలో వీళ్ళని ఎవరో అడుకుని గొడవ పడుతున్నారని తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. ఈలోగా నువ్వు వచ్చి వీళ్ళని కాపాడావు. వీరే సమయానికి రాకపోతే వచ్చేసాడుగా, ఇక చూపిస్తాడు తడాక. నీ బ్యూటిఫుల్ వైఫ్ శ్రీమతి కైలాష్ గంగ ఎక్కడో? ఇదిగో గంగా మేడం. హలో. ఇంతలో ఏమైంది?
భయపడిపోయాను. ఎంత మారింది. కిందటిసారి వచ్చినప్పుడు ఇదిగో నేను చేసుకోబోయే పిల్లని నువ్వు నాకు చూపించిన అమాయకపు ఆ గంగా, ఈ చిలిపి గంగా. తనలో నాకు నచ్చింది ఈ చిలిపితనమే. గుడ్ గుడ్. సరే కార్కి ఇంటికి వెళ్దాం. మీరు ఇందులో రండి, నేను అందులో వస్తాను. ఓకే. నమస్కారం అమ్మా. రావయ్యా ఈశ్వర్. ఇన్నాళ్ళకి ఈ ఇల్లు కనిపించిందా? పోయిన ఏడాది వచ్చావు, ఆ తర్వాత ఒక్క ఫోన్ కూడా లేదు. నువ్వెంత గొప్ప డాక్టర్ అయితే నాకేంటి? నువ్వేం బాధపడకమ్మా. ఇప్పట్లో ఇండియా నదులు నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉండే అందరిని సంతోషపరుస్తూ నేను సంతోషంగా ఉంటాను. ఇక్కడున్న వాళ్ళందరినీ నువ్వు సంతోషపరుస్తావు, కానీ నా మనసులో ఉన్న ఆవేదన ఎవరు తీరుస్తారో? మనసులో ఉన్న ఆవేదన నేను తీరుస్తాను. ఏం దిగులు పడద్దు. అరే, నేను మనసులో అనుకున్నది చెప్పేశావు. ఎలా చెప్పావు? అదేనమ్మా మన వాళ్ళు ఉన్న ప్రత్యేకత. మొహం చూస్తే చాలు మనసులో ఉన్నది ఇట్టే చెప్పేస్తాడు. తనొట్టి డాక్టర్ మాత్రమే కాదు, హీఈస్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ మైండ్ రీడర్. అంతటి వాడు గనకే మహామహులకు సైతం లొంగని మానసిక రోగుల్ని మామూలు మనుషులు చేయగలుగుతున్నాడు. నువ్వు మాట్లాడుకో. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదమ్మా. పట్టుదలతో సాధన చేస్తే రాని విద్య అంటూ లేదు. అది సరే, కాంట్రాక్ట్ పని మీద కైలాష్ ఊరికెళ్తానంటే అక్కడ ఎవరి వల్ల ఏం ప్రమాదం ముంచుకొస్తుందని వెళ్ళొద్దంటున్నావు? ఏం చెప్పమంటావు? విడిపోయిన కుటుంబాలు కలవడానికి వీడి మేనమావ కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వీడిది కూడా మాలాగే ప్రేమ వివాహం అని తెలిస్తే వీళ్ళని వాళ్ళు ఏవైనా చేస్తారు. నేను చెప్పేది నీకు నవ్వులాటగా ఉండొచ్చు. ఆ అఖిలాండేశ్వరి గురించి మీకెవ్వరికీ తెలియదు. ఆవిడికి ఆవిడి నోటికి తోడబుట్టిన తమ్ముళ్లే కాదు, ఊరే భయపడుతుంది. అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది. నా మీద నా అక్కసు గంగ మీద చూపించి తన పగ తీర్చుకుంటుంది. అమ్మా, మేమేమన్నా వాళ్ళింట్లో ఉండబోతున్నామా? మరి ఇంకెక్కడుంటావు? నేను ఆల్రెడీ వెంకటాపురం రాజ్మహల్ కొన్నాను. వెళ్ళి అక్కడ ఉంటాం. ఏంటమ్మా? నా చిన్నప్పటి నుంచి ఆ రాజమహల్ గురించి కథల కథలుగా విన్నాను. అది చాలా ప్రమాదకరమైన చోటు. ఇంచుమించు 50 ఏళ్లుగా దాన్ని కొనడానికి అందరూ భయపడుతున్నారు. అటువంటిది కొనడానికి మీకేమైనా పిచ్చా? అమ్మా, వీళ్ళ గురించి నువ్వేం దిగులు పడకు. వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. ఇవాళే నేను నా ఊరికి బయలుదేరతాను. వెళ్ళిన వెంటనే మన బంధువులందరినీ కలిసి వాళ్ళకి చక్కగా నచ్చ చెప్తాను. అదొకటే కాదు, ఆ రాజ్మహల్ గుట్టు కూడా తెలుసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ ఉండొచ్చా ఉండకూడదని మనం ఆలోచిద్దాం. అల్లుడు గారు ఎలా వస్తున్నాడు, ఎందులో వస్తున్నాడు ఏమీ అర్థమై చావట్లేదు. ఎలా తెలుసుకోవాలబ్బా? ఏయ్, మా అల్లుడు బాబు వచ్చిన టైంలో ఎవడో ఎడ్ల బండి మీద వస్తుంది? ఎడ్ల బండిలో వస్తుంది ఎవరు? రేయ్, ఎవడు? ఆపరా, ఆపు, అరే ఆపరా, ఆపు, అరే ఆపరా నీ అంకమ్మ, ఆపు, ఆపు, స్టాప్ 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 స్టాప్. ఆపరా, ఆపరా అని కాకిలా ఎంటబడి అరుస్తుంటే నువ్వు పెద్ద ముదర్లాగా ఆపుకుంటూ వస్తారా? నో 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 నో. షూర్. హలో, ఎవరవయ్యా నువ్వు? మా అల్లుడు గారు వచ్చే సమయంలో ఇలా ఎడ్ల బండిలో వచ్చి దిగావు? వైజాగ్ నుంచి కస్తూరిదేవి గారు. మా అల్లుడు బాబు విమానంలోంచి వస్తాడు కదా అనుకుంటే ఎడ్ల బండిలోంచి వచ్చేసాడు. మా తండ్రి. చూడండి, నేను మీ అల్లుడిని కాదు. అది నిజమే. పెళ్లి అయితేనే అల్లుడు గారు, కానీ పెళ్లి కాకుండా అల్లుడు ఎలా అవుతాడు? జోకా జోకా. నేను మీ అల్లుడిని కాదు. నేను వచ్చింది రావాల్సిన చోటికే. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. ఎవరో బాబు, వీళ్ళకి ఎలా చెప్పాలి? చూడండి, నేను కైలాష్ ఫ్రెండ్ని. నా పేరు ఈశ్వర్. ఫోన్లో అన్ని వివరాలు చెబుదామంటే మధ్యలో లైన్ కట్ అయింది. ఆహాహాహాహా. రోడ్డు కాంట్రాక్ట్ పని మీద వస్తున్న మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటాని సిగ్గుపడి ఏదేదో చెప్తాడు, చెప్పిందేది నమ్మకండి అని వారం రోజుల ముందే మీ అమ్మ మా అక్కయ్యకి కబురు పంపింది. మా అక్కయ్య ఈ వివరాలు మాకు చెప్పి ప్రియని తీసుకుని శివాలయానికి వెళ్ళింది. అందుకని బాబు, నీ స్టోరీ ఇంతటితో ఆపు. ఓహో, ఇది వేస్ట్ క్యాండిడేట్. ప్యాల్ సెంటర్ టాప్ హౌస్ లో అల్లుడు బాబేడి కనబట్లేదా? అయ్యి బాబోయ్, నా పెళ్ళం కూడా కనపట్టలేదు. ఐఎమ్ సారీ. నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ తెచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు. అయ్యో. నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళాం. స్వర్ణ, మనకి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు. అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు.
మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. ఆపు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు ఏమిటక్కడ చిన్నమామయ్యతో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు అయ్యో. సరే, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలసిపోయి ఉంటారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేనిక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను. అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్కు మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే హాయ్ ఇక్కడే ఉంటా. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపల పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. బసవయ్య, అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు, కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు, బయటికి. అమ్మో ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములున్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్య? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు, ఈ శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు, గోపాలు పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతట అవే పైకి లేవటం, కింద పట్టడం, దడదళ్ళు ఆడించేసి దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు బాబు. అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు, ఇప్పుడు ఉంటుందిరా గోపాలు, గోపాలు, గోపాల. అయ్యో దడబుట్టి చేస్తాను రా గోపాల, గోపాల. నువ్వు ఊరుకో. ఏమండి, వెళ్ళి చూడండి. ఒరే ఒరే తమ్ముడు, ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా. తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా, వీడు నా బంగ్లాకి తీసుకెళ్తా నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ ఆ విట్టి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు? మా అక్కయ్య ఏంటంతా ఇక్కడ నిలబడ్డారు? ఏం జరిగింది? అమ్మ నమస్కారం. నేను ఎక్కడ మా అల్లుడు గారు? ఈ ఇంటికి కాబోయే మా అల్లుడు గారు ఎక్కడా? ఎప్పుడైతే నువ్వు ఎడ్ల బండిలో వచ్చావని మా వాళ్ళన్నారో అప్పుడే నువ్వు మా అల్లుడు గారు కాదని తెలిసిపోయింది. ఎందుకంటే వారికి పుట్టినవాడు ఎప్పుడూ అలా రాడు. నిజం చెప్పారు అమ్మా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను మీకు అల్లుడు కావాల్సిన వాడిని కాదు అని వీళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పినా ఒక్కళ్ళు కూడా వినలేదు. చెప్పకుండానే నేనెవరో తెలుసుకున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అమ్మా, మా కైలాష్కి ఊర్లో ఉన్న రాజ్మహల్ కొనాలని ఎప్పటి నుంచో ఆశ. ఎస్ సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను అతని స్నేహితుడిని, వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. నన్ను ఈశ్వర్ అంటారు. వీల్లేదు. వెంకటాపురం రాజమహల్ని అతను కొనటానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే అది కొనటం జరిగితే ఆపద అతనికి మాత్రమే కాదు, అతన్ని చేసుకోబోయే మా అమ్మాయికి కూడా. అమ్మా, ఎలా చెప్పాలి? మావాడు మీ అమ్మాయిని చేసుకోవటం అడుగు మాటలోనే వచ్చాడు. వాళ్ళ నాన్నగారిని చూసినట్టే ఉంది.
నువ్వు ప్రియా అమ్మ ప్రియా త్వరగా రా. నిన్ను చేసుకుపోయేవాడిని చూడలేదన్నావు కదా, వచ్చారు చూడు, త్వరగా రా. చూడు ఈ పిల్లెవరు? షీస్ గంగా, నా భార్య. నమస్కారం. అమ్మా, మీ ఇంటి పిల్లనే తన ఇంటి కోడల్ని చేసుకోవాలని వీళ్ళ అమ్మగారు అనుకున్న మాట నిజమే. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మా వాడు గంగని చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి బాబు ఇది? గొప్ప గొప్ప సంబంధాలు మా అమ్మాయికి ఎన్నొచ్చినా కాదని నిన్నే నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇంత పనిచేస్తావా? ఎవరికి ఎలా జరగాలని రాసుంటే అది ఎలా జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది నాన్న? ఆహా! ఏ జ్ఞానం, ఏం త్యాగం! పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే. ఏది హ్యాండు? ఆ చాలు చాలు. ఈ వివాహం మీ మనసుకు కష్టం కలిగించుంటుంది. అయినా మిమ్మల్ని అందరినీ చూడాలనే ఆశతో ఇక్కడికి వచ్చాను. నన్ను క్షమించండి. వెళ్ళొస్తాం. ఎక్కడికి? వెంకటాపురం రాజ్మహల్ని నేను కొన్నాను. మేమిద్దరం అక్కడే ఉండాలనుకుంటున్నాం. ఆ రాజమహల్ కా? వద్దు వద్దు. ఏ? చూడటానికి పోయి నేనే విలవిల్లాడిపోయాను. అందులో ఉండటం మంచిది కాదు నాయనా. మావయ్య, ఆ కాలం నాటి వాళ్ళు గనక మీరు అలాగే అంటారు. నా మాట విను కైలాష్. మా బావగారిలాగే నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా అని తెలిసి ప్రమాదం ఉన్న చోట ఉంటానంటే ఎలా ఒప్పుకోనయ్యా? మావయ్య, ఇక్కడికి వచ్చే ముందు నేను గంగా రాజ్మహల్ అంతా చూసే వచ్చాం. కానీ చిన్నమావి చెప్పినట్టు అక్కడ భయపడాల్సినంత ఏమీ లేదే. బాబు, నే చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. 40 సంవత్సరాలుగా ఆ రాజమహల్కి తోటమాలిని. నేనే ఒక్కరోజు కూడా ఆ రాజమహల్లో అడుగు పెట్టలేదు. కొంచెం ఆలోచించండి బాబు. చూడండి, ఇలా లేనిపోని పుకార్లు పుట్టించడం వల్లే 50 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 5 కోట్లకే నాకు అమ్మారని నాకు తెలుసు. ఇటువంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నా భార్యకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక అందమైన కానుక ఇవ్వాలనుకున్నాను. అందుకే ఈ రాజ్మహల్ని కొన్నాను. ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే ఆ సంగతి మేం చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి. ఉండండి. వెళ్ళి ఆ మహల్లోనే ఉండండి. ఏంటలా చూస్తున్నావు? ముందు ఆ రాజమహల్ని కొనద్దు అన్న నేనే ఇప్పుడు అక్కడే ఉండమన్నానని చూస్తున్నావా? వాళ్ళు మాత్రమే కాదు, కైలాష్ కాంట్రాక్టు పూర్తయ్యేంత వరకు మనం అందరం కూడా వెళ్ళి అక్కడే ఉంటాం. Sure. వీళ్ళిద్దరు మాత్రమే అక్కడుండి అక్కడేమైనా జరిగితే మన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అన్న కారణంగా మనమే కావాలని అక్కడికి పంపించామని వీళ్ళమ్మ మనల్ని అపార్థం చేసుకుంటుంది. అందుకే చెప్తున్నాను, మనందరం అంతా పూర్తయ్యేదాకా అక్కడే ఉందా. అది ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనావోష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిత్తే దధాదనం స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనావోష్టవస్తమం. మీ పూజలేవి ఈ రాజమహల్లో చెల్లవు. మీ అంతు చూడటానికే మీతో పాటు నేను ఇక్కడికొచ్చా. వచ్చారుగా, ఇక జరగబోయేది చూడండి. చూడు కైలాష్, ఏదో మా అక్కయ్య చెప్పింది కదా అని మీతో కలిసి ఉంటానికి ఒప్పుకున్నాం అనుకోకు. ఇన్ని సమస్యలున్న ఈ ఇంట్లో భార్యాభర్తలిద్దరినీ విడిగా ఉంచటం అంత మంచిది కాదని ఒప్పుకున్నాం. కానీ చివరిదాకా మేం కలిసి ఉండాలంటే ఒక కండిషన్. ఏమిటో చెప్పండి మావయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనకున్న మేడ మీదకి వెళ్ళకూడదు. ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్న గదిలోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు. మీరు కుటుంబ సమేతంగా అందరం కలిసి ఉందాం అని చెప్తుంటే మేము ఆ మాత్రం చేయమా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఆ పక్క కన్నెత్తి చూడం. ఏమోయా? చాలా సంతోషం, వస్తాను. స్వామి, ఇతను మా బావగారు కొడుకు కైలాష్. వెంకటాపురం రాజ్మహల్ కొన్నాడు. స్వామి, ఆ రాజ్మహల్ పేరు వింటేనే అందరూ భయపడుతున్నారు. అందులో అసలు ఏముంది, ఏం జరిగింది? సుమారు 100-150 ఏళ్లకు పూర్వం ఆ రాజమహల్లో వెంకటపతి రాజావారు ఉండేవారు. వారు వచ్చేటప్పుడు నోటితో ఒక విచిత్రమైన శబ్దం చేస్తూ వచ్చేవారట. తను కోరుకున్నది దక్కించుకోవటానికి ఏం చెయ్యటానికైనా వెనకాడని క్రూర స్వభావుడు. వారొకసారి తమిళనాడులోని తంజావూరు వెళ్ళినప్పుడు అక్కడ చంద్రముఖి అనే నర్తకిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తన సొంతం చేసుకోవాలని కాంక్షించాడు. కానీ చంద్రముఖి ఒప్పుకోలేదు.
కారణం తను అప్పటికే గుణశేఖరుడనే తోటి నర్తకుణ్ణి ప్రేమించింది. అది తెలిసి కూడా చంద్రముఖి అభిష్టానికి వ్యతిరేకంగా రాజావారు బలవంతంగా ఆమెను తీసుకొచ్చేశారు. చంద్రముఖి కూడా రాజావారికి తెలియకుండా ఆ గుణశేఖరుణ్ణి రాజమందిరానికి వెనుక ఉన్న ఇంట్లో ఉంచి తరచూ అతన్ని కలుస్తూ ఉండేది. ఈ విషయం పసిగట్టిన రాజావారు ఒక దుర్గాష్టమి రోజున ఆ రాజమందిరంలోని మణిమండపంలో చంద్రముఖి కళ్ళ ముందే ఆ గుణశేఖరుణ్ణి చంపి చంద్రముఖిని కూడా సజీవ దహనం చేశారు. ఏ తప్పు చెయ్యకుండా అకాల మరణం చెందిన చంద్రముఖి ఆత్మ తనను బలి తీసుకుంటుందని తెలుసుకున్న రాజావారు దేశంలో ఉన్న మంత్రవాదులందరినీ పిలిపించి 60 రోజులు పూజలు చేసి ఆ చంద్రముఖి ఆత్మను ఒక కుండలో దిగ్బంధనం చేసి ఆ రాజమందిరంలో దక్షిణాన ఉన్న గదిలో పెట్టి తాళం వేయించారు. కొన్నాళ్ల తర్వాత రాజావారు కాలం చేశారు. అయినా ఆ చంద్రముఖి ఆత్మ రాజావారిని బలి తీసుకోవడానికి ఆ గదిలోనే ఎదురు చూస్తున్నట్లుగాను, అదే గదిలో ఓ పెద్ద రాజనాగం ఉన్నట్లుగాను ఆ కాలం నుంచి చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవ్వరూ నిర్ధారణ చేయలేకపోతున్నారు. డాక్టర్ ఈశ్వర్కి మెసేజ్. ఈశ్వర్, ఈమెయిల్లో నీకు మెసేజ్ వచ్చింది. ఎనీ గుడ్ న్యూస్? సాడ్ 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 న్యూస్ ఫర్ మీ. ఏంటేమైంది? నీ పేషెంట్ ఎవరో సీరియస్గా ఉన్నట్ట. నిన్ను వెంటనే రమ్మనమని మెసేజ్ వచ్చింది. అది బ్యాడ్ న్యూసా? మరి కాదా? 4 రోజులు ఉంటానని చెప్పావు. 6 రోజులకే నీడెడ్ ఇమీడియట్లీ నీకు మెసేజ్ రావడం నాకు బ్యాడ్ న్యూస్ కదా? కైలాష్, పేషెంట్ కోసం డాక్టర్ వెయిట్ చేయొచ్చు, కానీ డాక్టర్ కోసం పేషెంట్ వెయిట్ చేయకూడదు. నేను బయలుదేరుతాను. ఈశ్వర్, డోంట్ వరీ. ఎనీ ప్రాబ్లం, 1 కాల్, ఈశ్వర్ విల్ అపియర్. సార్, నేను బయలుదేరుతాను. బయలుదేరుతున్నావా? పట్టుకో 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 పట్టుకో. నీకో నమస్కారం. ఇప్పుడు నాకు మనశ్శాంతి. 4 రోజులు ఉంటానన్న 6 రోజులకే బయలుదేరుతున్నావు చూడు, సంతోషం. వెళ్ళిరా బాబు. కరెక్ట్. 4 రోజులు ఉంటానన్నవాడు 6 రోజులకే వెళ్ళిపోతున్నందుకు సంతోషపడతాడు. కానీ 4 రోజులు ఉండి చెయ్యవలసిన పనిని 6 రోజుల్లో ఫినిష్ చేసి. ఏంటది? ప్రియా, మనం ఆ రోజు రాత్రి మనిద్దరం లవ్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ నాన్నకి చెప్పలేదు. డాక్టర్, మీ కళ్ళ చూడు నా రూమ్ లోనే వదిలేశారు. దీని సంగతి తర్వాత, ముందు ప్రియ లవ్ గురించి చెప్తాను. ఎరా, నీకెంత ధైర్యం లేకపోతే నా కూతురు లవ్ గురించి నాకే చెప్తావా? ఇదేంటండి, మీ కూతురు లవ్ గురించి మీకు చెప్పక ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, హిందూ, ఎక్స్ప్రెస్, స్వాతి, అభిసారిక, వండర్ వరల్డ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటావా? ఏవే, అసలు వీడు ఎవరో, ఏ ఊరో, ఏ కులమో తెలియకుండా 6 రోజులకే వీడి మీద. సార్, ఒట్టి టెన్షన్ పార్టీలో ఉన్నారే. మీ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పాను కానీ నన్ను లవ్ చేస్తుందని చెప్పానా? ప్రియ లవ్ చేస్తోంది డాన్స్ ప్రొఫెసర్ విశ్వనాథ్ని. విశ్వనాథన్నే. పిల్లవాడు చదువుకున్నవాడు, గుణవంతుడు, పైగా మీ అమ్మాయిని ప్రేమించినవాడు. ఆ రోజు రాత్రి ప్రియతో వేళ్ల ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. మరుసటి రోజు విశ్వనాథ్తో కూడా ఈ విషయం మాట్లాడాను. మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ప్రియని తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు కూడా బాగా ఆలోచించండి. వంశం గింశం అంటూ లక్షణమైన సంబంధాన్ని వదులుకోకండి. తల్లకిందులుగా ఎన్నాళ్ళు తపస్సు చేసినా అటువంటి కుర్రాడు దొరకడు. లగ్గాలు పెట్టుకున్న తర్వాత నాకు శుభలేఖ పంపండి. కావాలంటే మీ రెండో అమ్మాయిని. అయ్యా, నేను తప్పకుండా శుభలేఖ పంపుతాను. వెళ్ళిరండి అయ్యా. నిజంగా? నిజంగా. ఎవరినో మర్చిపోయానే. స్వర్ణ. నా ప్రాణం పోయినా నా ప్రాణంతో నేను మాట్లాడమను. చొక్కా అంట చొక్కా తిరగేసేసుకుని ఇంతకాడికి చించుకునేసుకోవచ్చు కదా. మళ్ళీ దానికి పెద్ద స్టైల్ ఒకటి. నీ బాబుగాడి సుత్తా? నా డబ్బు ఎండి కాసు ఏం పడం, మై మనీ. నా చొక్కాని చించి వేసుకుంటాను, చించకుండా వేసుకుంటాను. నీకెందుకో ఎక్కువ. పని పాప
ఇదేంటి తిరగల్లా తిప్పుకుంటూ వచ్చి ఇతరుండగా నా కంట్లో పడింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రికి దీన్ని కోండి పెట్టిన లటక్కని పట్టేయాలి. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఏది టూ మచ్. ఏది బాబు? ఏంటి ఏమన్నారు? కోడి కోడి ఏ లేదు, నన్ను కోడి అడిగాడు, నేను కొనివ్వలేదు. కోపం వచ్చి నీ కంప్లైంట్ చేశాడు. విషయం ఏంటంటే చెప్పండి. అయ్యా, రాజాది రాజా, అరుణాచల, నరసింహ, దళపతి, ముత్తన్న, నువ్వు బయలుదేరన్నా. కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించు నాయన. నువ్వు బయలుదేరన్నా. నువ్వు బయలుదేరు నాయన. ఏంటి ఏంటి ఏం లేదు, నువ్వు పాలు తాగి చిక్కిపోయావంట, బూస్ట్ తాగి బలవమంటున్నాడు. అంతే అంతే. ఏంటి? ఒక చిన్న సామెత చెప్పి బయలుదేరు. వెనకటికి అష్టవంకర్లున్న అవిటివాడు అష్ట భార్యలు కావాలన్నట్ట. ఈశ్వర్ ఆగాగు. గంగా, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్తానా? నెల రోజులు ఉంటానని చెప్పి 6 రోజులకి వెళ్ళిపోతున్నావు. చెప్పేదొకటి చేసేదొకటి. మరి రోగం నేను వస్తున్నానని చెప్పి వస్తుందంటే ఏంటిదంతా? దారిలో తినటానికి. ఇవన్నా? అవును, మొత్తం తినాలి. నీకు ఆరోగ్యానికి ఔషధం ఏమిటో తెలుసా? ఏంటి? భోజనం. అది మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం. దుర్గా, ఒకసారి ఇలా రా, నీతో విషయం మాట్లాడాలి. ఏంటండి ఇలా అండి గిండి పోండి అని నన్ను పిలువకు, గంగా అని పిలువు. అదే నాకు ఇష్టం. సరే గంగా, ఏమిటి విషయం? నా దగ్గర పాత పుస్తకాలు చాలా ఉన్నాయి. అవన్నీ మేడ మీద వెనక పక్క ఉన్న ఏదో ఒక రూమ్లో పెట్టాలి. నాతో వస్తావా? అయ్యయ్యో, మా తాతయ్య అటువైపు వెళ్ళట్లేదు, నన్ను కూడా అటువైపు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడే ఆ చంద్రముఖి రూమ్ ఉందిట. తాతయ్య పాతకాలం వాడు గనక అలా మాట్లాడతాడు. మనకేంటి, నేను తోడుగా ఉన్నానుగా, రా వెళ్దాం. సరే, నువ్వు రాకు, నేను వెళ్తాను. ఉండు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి... అందరూ ప్రియా విశ్వనాథుల పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేరు. అలా అయితే నేను వస్తాను. ఇదే ఆ రూమ్ అనుకుంటాను. ఇదేంటి ఇన్ని తాయితలు కట్టారు? 150 సంవత్సరాలకు ముందు పెద్ద పెద్ద పూజలు చేసి చంద్రముఖి ఆత్మని ఇక్కడే ఎందులోనో బంధించారట. ఈ కట్టుకథలు నమ్మావా? మరి ఈ రూమ్లో ఎంతో విలువైన నగలు, వజ్రాలు ఉన్నాయనుకుంటున్నాను. లోపలికెళ్ళి ఎవరు ఏది ఎత్తుకెళ్ళకూడదనే ఇన్ని కథలెళ్లారు. నాకు మాత్రం దీని తాళం చెవి దొరికితే తలుపు తెరిచి నీకు అన్నీ చూపిస్తాను. ఈ రూమ్ తాళం చెవి లేదు, ఎక్కడో పోయింది. కానీ దీని తాళం చెవి అచ్చు మాత్రం కమ్మరి కొండియా దగ్గర ఉందని తాతయ్య ఒకసారి నాకు చెప్పాడు గంగా. అయితే వెంటనే ఆ తాళం చెవిని చేయమని చెప్దాం. నువ్వేగా ఇంటి యజమానురాలివి, నువ్వే చెప్పు. కావాలంటే నేను అక్కడే ఉండి తాళం చెవి చేయించి తీసుకొస్తాను. ఇప్పుడే చెప్తాను. గంగా, 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 ఏంటి? ఇదిగో ఆ చంద్రముఖి తాళం చెవి.
దయచేసి నువ్వు ఆ తలుపు తీయకు. ఏమైంది? ఆ రూమ్ తాళం చెవి చేసిన కొండయ్య రక్తం కక్కుకుని చచ్చాడు. తాళం చెవి చేసినందుకే అతను చేస్తే అది తీసుకొచ్చిన నాకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నిన్న వాడిని తాళం చెవి చేయమన్నప్పుడే ఫుల్గా తాగేస్తున్నాడు. 24 గంటలు తాగేవాడు తాళం చెవి చేసినా చేస్తాడు, చేయకపోయినా చేస్తాడు. మన బ్యాడ్ టైం వాడు తాళం చెవి చేశాక చచ్చాడు. దీనికి అనవసరంగా నువ్వు మనసు పాడు చేసుకోక ధైర్యంగా ఉండు. చంద్రముఖి గది తాళం చెవి చేసినందుకే ఆ ముసలాడు చచ్చింది నిజమైతే గదిలోకెళ్ళొచ్చిన గంగ బాగానే ఉంది కదరా. అది నిజమే. కావాలంటే మీరు చూడండి, అతను చచ్చిపోవడానికి కారణం డెత్ బై లివోసిరోసిస్ అని రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు నా మాటలు మీకు ఎగతాళిగానే ఉంటాయి. ముందు ముందు ఈ ఇంట్లో ఏం జరగబోతుందో ఏమో. ఓం హ్రీం కాళీ గోలీ హోలీ. హోలియా? అది మార్వాడి పండగ కదా. ఓం హ్రీం ఫట్ ఫట్ ఫట్. స్వామి, దెయ్యాన్ని మెల్లగా నెమ్మదిగా పిలవండి స్వామి, లేకపోతే అది పోయేటప్పుడు మన ముగ్గురిని చప్పరిచ్చేస్తుంది. ఓం హ్రీం గజ 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 గజ. హలో, నేను కైలాష్ మాట్లాడుతున్నాను. ఈశ్వర్ ఉన్నారా? ఏంటండి, నేను ఇది 7వ ఫోన్ చేయటం. ఏమిటి, వారు ఎక్కడున్నారో మీకు తెలీదా? ఏ గొడవ లేనప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని గొడవలే, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆయన ఎక్కడున్నా ఈ మెసేజ్ అందించి వెంటనే వారిని ఇక్కడికి రమ్మని చెప్పండి ప్లీజ్. గంగా, గంగా, ఏమైంది గంగా? అంటుకుందండి. గంగా, దానికి అదే ఎలా అంటుకుంటుంది? నాకు తెలియదండి, ఉన్నట్టుండి చీరకి నిప్పు అంటుకుంది. దుర్గ ఒక్కతే ఇక్కడ ఉంది. తను ఒక్కతే ఉందా? నాకేం తెలీదు. ఓకే ఓకే. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి బాబాయ్. అయ్యో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నేను చచ్చిపోతాను బాబాయ్. నన్ను కాపాడండి, నన్ను నిన్నే. హాయ్ ఈశ్వర్, నువ్వా? హాయ్ కైలాష్. కైలాష్, నువ్వు చెప్పిన కేసులేనా? కామెడీ విలన్లా ఉన్నాడు, ఇలా వదిలేసావేంటి? మడిచి మూలపడేచ్చుగా. మడిచి పడేస్తారా నన్న? ఎవరైనా నువ్వు? మావయ్య, మర్చిపోయావా? మన ఈశ్వర్ గుర్తుపట్టా? డాక్టరా? ఏంటో నాకెవరూ గుర్తు రావట్లేదు. ఈ ఇంట్లో ఎవరు చూసినా భయంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. పోయినసారి ప్యాంటుతో వచ్చినప్పుడు తలపాగుతో వస్తాడని నేను ఎవరైనా కలగన్నానా? అయ్యో, అదేమిటి? ఏ లేదు, చిన్న ట్రీట్మెంట్. నువ్వేంటి వేషం మార్చావు, ఫోన్లకు దొరకవు, ఏమైపోయావు?
కైలాష్, నీ ఫోన్ వచ్చినప్పుడు అయ్యప్ప కొండ మీద ఉన్నాను. కిందకు వచ్చాక విషయం తెలిసింది. తెలిసిన వెంటనే అక్కడి నుంచి నేను వాయు వేగంతో ఈయనే అంటాడు. ఇదో పెద్ద టెన్షన్ పార్టీ కదా. ఈయన కాదు. వీడా మళ్ళీ వచ్చాడే. లోగడ 6 రోజులు ఉన్నందుకే ఆయుర్దాయం సగం తిన్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాడో. దిగులు పడకండి, ఎక్కువ రోజులు నేనే ఉండను. కానీ అందరినీ కరెక్ట్ చేశాకే పోతాను. కరెక్టా? కరెక్ట్. ఇంతవరకు బాగానే ఉంది. ఇక మీద ఏమన్నా జరిగిందో నేను చూసుకుంటా బసయ్య. నువ్వు చూసుకుంటావా? ఏమే పో లోపలికి. గెటప్ మారింది కానీ క్యారెక్టర్ మారలేదే. రావే లోపలికి రా. ఒట్టి సందేహ ప్రాణి. ప్రాబ్లం మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి వల్ల కాదు. తోటమాలి మనవరాలు ఉందే దుర్గా, తన వల్లే ప్రాబ్లం. ఈశ్వర్, ఇదే రోజు ఇక్కడ జరుగుతోంది. ఈ పని చేసేవాళ్ళు అసలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు? నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైందా? కైలాష్, నువ్వు గంగా ఈ రాజమహల్ కొనే తీరాలని నిర్ణయించుకున్నాక గతంలో ఎవరో ఈ రాజమహల్ గురించి ఓ పుస్తకం రాసినట్టు నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే నేను లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకం చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మన వాళ్ళు భయపడుతున్నట్టు ఈ రాజమహల్లో ఏమీ లేదని నాకు నమ్మకం కుదిరాకే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను కాదనలేకపోయాను. నేను ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నేను ఈ దెయ్యాలకి భూతాలకి భయపడినట్లుగా నటించి అందరినీ నమ్మించాను. రాత్రిళ్ళు అందరూ పడుకున్న తర్వాత ఒంటరిగా పైకి వెళ్ళి రాజుగారి గత్తలుపును చూశాను. ఆ తలుపుకి ఎన్నో మంత్రించిన తాయెత్తులు కట్టున్నాయి. వాటన్నిటినీ తీసి పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఉద్దేశంతో ఆ తలుపు తెరవకుండా వచ్చేశాను. ఆ గదిలో భయపడాల్సినంతగా ఏమీ లేదన్న ధైర్యంతోనే ఈమెయిల్ వచ్చిన వెంటనే నేను బయలుదేరి వెళ్ళాను. కానీ చంద్రముఖి గది ఏ రోజైతే తెరవబడిందో ఆ రోజు నుంచే ఈ సమస్యలు మొదలయ్యాయి. ఈశ్వర్, అభయమిదే మిత్రమా. ఈ ఈశ్వరుడుండ భయమేలా? ఈశ్వర్, హలో ఈశ్వర్. ఈశ్వర్ లే. గంగా, ఏంటి డాక్టర్ ఇక్కడ పడుకున్నారు? రాత్రంతా ఇక్కడే ఉన్నారా? రాత్రి కచేరీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది, అందుకే ఇక్కడ పడుకున్నాను. కచేరా? ఏం కచేరీ? కర్ణాటక, భరతనాట్యం, కూచిపూడి అన్నీ. అది సరే, పైన ఎవరైనా డాన్స్ నేర్చుకుంటున్నారా? లేదే, ఎవరూ నేర్చుకోవట్లేదే. దుర్గ దగ్గరే పిల్లలు పాటలు నేర్చుకుంటున్నారు, అది పగలు. రాత్రిళ్ళు డాన్స్ ఎందుకు చేస్తారు? మరి నిన్న రాత్రి ఆ దక్షిణం గదిలో పాడింది, గజ్జె కట్టి ఆడింది ఎవరు? గజ్జలు కట్టుకున్నా? అవును. ఈశ్వర్, నువ్వు అది నిజంగా విన్నావా? నా చెవులారా విన్నానంటున్నానుగా. నెమ్మదిగా గద్దెలుపులు దిద్దామని ప్రయత్నించాను. లోపల ఎవరో గడేశారు. లోపల ఛాన్సే లేదు. నేను వచ్చేప్పుడు తలుపులు వేసొస్తే లోపల ఎవరు గడేస్తారు? అది కాకుండా ఎవరు అటువైపు పోనే పోరు. నిజమా? మరి డాన్స్ చేసినట్టు, పాట పాడినట్టు ఈ సౌండ్స్ అన్నీ భ్రమేనా, నా ఊహంటావా? నేను టీ తర్వాత తాగుతాను. మనం పైకి వెళ్ళి అసలు అక్కడ ఏముందో చూసొద్దాం. అయ్యో, నేను రాను. ఏ? నేను ఆ గత్తలుపులు తెరవటం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. నీ పక్కనుండగా నీకెందుకు భయం? వద్దు ఈశ్వర్, నా మాట విని ఒకసారి రా. ప్లీజ్ రా, కమాన్ కమాన్. చూసావా, గడి వేయలేదు. కరెక్ట్, వేయలేదే.
ఓ వేటవీరుడు వెంకటపతి రాజావారి గది ఇదా? కళాపిపాసే. ఎంత రాయల్ లైఫ్ చూడు. హ, డబ్బుంటే సరిపోద్దా, అనుభవించే యోగం ఉండద్దు. ఓహో, వీరేనా రాజావారు? మొహం చూస్తేనే తెలుస్తోంది మహా డేంజర్ ఫెలో అని. ఓకే, ఆ పార్టీ రూమ్ ఎక్కడ? ఎవరు? అదే ఈయన గారి సెటప్. చంద్రముఖ, ఆ. చూపిస్తాను రా. ఇదే ఆ చంద్రముఖి గది. చంద్రముఖీ దేవి. ఈవి నా రాజు చంపడం తప్పేం కాదు. అరెరెరెరెరెరెరె. ఏం కళ్ళు, ఏం ముక్కు, ఏమి నడుము, ఎంత కళ చూడు. ఇంత సర్వాంగ సుందరిని ఇంకోటి ఎగరేసుకుపోతుంటే ఎవడు ఊరుకుంటాడు? డాన్సర్ గుణశేఖర్ ఉన్న ఇల్లు నువ్వు చూడలేదు కదా? ఏ గుణశేఖరు? ఓహో, ఈవిడ గారిలెవరు? రా చూపిస్తాను. అదిగో చూడు, ఆ ఇల్లే. ఓహో, ఇక్కడి నుంచి చంద్రముఖి తన లవర్ గుణశేఖర్కి వారాయ్ నాను తేడి అని పాడి సిగ్నల్ ఇచ్చేదా? హా, నీకు చంద్రముఖి డ్రెస్, నగలు చూపించమంటావా? ఎంత బాగుందిరా బాబు. చూడు, చంద్రముఖి పట్టుచీర. రా, నగలు కూడా చూపిస్తాను. వడ్డాను, కాసుల పేరు, పాపిటి బిళ్ళ, ఇవి గజ్జలు. ఇదేంటి ఒకటే ఉంది, ఇంకోటి ఏమైంది? హలో మేడం, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సరే, నా కోసం ఎంతో కష్టపడి చేసిన టీ చల్లారిపోతుంది, వెళ్ళి తాగుదాం. కమాన్ కమాన్ కమాన్. ఆ రోజు చూసినప్పుడు రెండు ఇక్కడే ఉన్నాయి, ఇంకోటి ఏమైపోయింది? హలో, ఎవరు? ఏంటి, బొబ్బిలి నుంచి రామచంద్ర సిద్ధాంత్ గారు వస్తారా? చాలా సంతోషం. అలాగే అలాగే అలాగే, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అలాగే. ఏంటి ఆలోచిస్తున్నావు? అప్సెట్టా? బాబు కైలాష్, నీ కోసం ఎక్కడని వెతకను. ఇక మనం నిర్భయంగా ఉండొచ్చు. రామచంద్ర సిద్ధాంత్ గారు మన ఇంట్లో ఉంటానికి ఒప్పుకున్నారు. వారెవరు మావయ్య? ఏమిటి అలా అడుగుతావు? వారు ప్రపంచం తిరిగిన మనిషి. దేశంలో ఏ మూల ఎవరికి దెయ్యం పట్టినా వారి మంత్రశక్తితో వదిలిస్తారు. వీరికి మనుషుల మనసులు చదవటమే తెలుసు, వారికి దెయ్యాలను వదిలించడం తెలుసు. బాబు కైలాష్, మన ఇంటి సమస్యలన్నీ వారికి వివరంగా చెప్పాను. వెంటనే వస్తా అన్నారు. రేపు ఉదయమే మన ఇంటికి రాబోతున్నారు. నేను వెళ్ళి ఏర్పాట్లు చేస్తానే. ఏ మంత్రవాద ఇన్ని బుట్టలో వేసుకున్నట్టున్నాడు. రేపు ఆయన వచ్చి ఆ పూజ చేయండి, ఈ హోమం చేయండి అని డబ్బు గుంచుతాడు. దీనివల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇలాంటి వాటిని నేను అస్సలు ఎంకరేజ్ చేయను. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నో 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 నో, అలా అన కైలాష్. ఎవరిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ రామచంద్ర సిద్ధాంతి గారి గురించి నేను కూడా విన్నాను. ఆయన సామాన్యుడు కాడు. వారిని రాని, ఒక విధంగా వారు రావటం మంచిదే. లెట్ హిమ్ కమ్. దేవుళ్ళ వచ్చారు. ఉంది, ఒక సమస్య ఉంది. తూర్పుకి అభిముఖంగా కుర్చీ వేయండి. కూర్చోండి స్వామి, కూర్చోండి. దేవుడే వచ్చినట్టుంది. ఇలా చూడండి. చెప్పండి స్వామి. నేనిక్కడ 7 రోజులు ఉండాల్సి మా వస్తుంది. అదృష్టం. ఈ 7 రోజులు నా అవసరాలను నా శిష్యులే చూసుకుంటారు. నేను ఈ ఇంట నుండి పచ్చికంగా కూడా ముట్టను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ 7 రోజులు ఈ ఇంట్లోని వాళ్ళెవ్వరూ బయటకు వెళ్ళి ఉండకూడదు.
ఎవరితను? నా ప్రాణానికి ప్రాణం ఈశ్వర్. సైకియాట్రిస్ట్. మా వాడు కంగారు పడి ఈ ఇంట్లో ఉన్న సమస్యల్ని తీరుస్తాడని ఇతన్ని ఎక్కడి నుంచో రప్పించాడు. ఆ గొడవ తర్వాత స్వామి, ఇక్కడ చంద్రముఖి అనే ఒక పార్టీ ఉంది, దానికి అర్జెంటుగా గేట్ పాస్ ఇచ్చి పంపించండి స్వామి. నా గది ఎక్కడుంది? రండి స్వామి, చూపిస్తాను. ఏంటి కైలాష్, డ్రాయింగ్ వేస్తున్నావా? డ్రాయింగ్లు వేసేసి మొత్తానికి లాకర్లు నింపేస్తావు. ఏంటి ఇదేంటి? ఎలా పడింది? నేను కాదు, నిజంగా నేను కాదు, నేను కాదు, నాకేం తెలీదు, నాకు తెలియదండి, ఇది ఎలా పడిందో నాకు తెలియదండి. ఎందుకే ఏడుస్తావు? కావాలని పడేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? అయ్యో, అంత మాట అడగండి, నేను దాన్ని పడేయలేదండి. నువ్వు తప్ప పైన ఎవరూ లేరు. నువ్వు తొయ్యపోతే దానికి అదే కింద పడుతుందా? ఏయ్, నిన్న అసలు ఇంట్లోకి రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చావు? వచ్చిన దాన్ని పైకి ఎందుకు వెళ్ళావు? కాఫీ కింద పడిందని పెద్దమ్మ గారే పిలిచి తడవమన్నారు. నిజంగా నాకేం తెలియదండి, నేనేం చేయలేదండి, నాకు తెలీదండి. ఏం తెలీదు? ఏం తెలీదు? నో నో నో, ఇక మీదట తనని బయటకు వదలకూడదు. ఎప్పుడైతే ఇంట్లో ఇన్ని జరుగుతున్నా తనకేమీ తెలియదని అంటుందో, తెలియని ఆ జబ్బు నయం చేసి గాని బయటకు వదలకూడదు. అందాక ఒక గదిలో కత్తి పడేస్తే సరే. నన్ను వదిలేండి, నా మాట నమ్మండి, నాకేం తెలీదండి, నన్ను వదిలేండి. ఏం చేస్తాడో ఏమో. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నాకేం తెలీదు. ఆ గజ్జలెవరివి? అవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆ గజ్జలు ఎవరో నాకు తెలీదు. ఇల్లు ఊడుస్తున్నప్పుడు కింద పడుంది, నేను తీసి ఇక్కడ ఉంచాను, అంతే. గంగా, ఇంత రాత్రి వేళ ఎక్కడ కూర్చున్నావేంటి? ఏమైంది? దుర్గ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఏ? నేను ఆ రోజు చంద్రముఖి గది తాళం చెవి తెచ్చి ఇవ్వమని చెప్పకుండా ఉండుంటే ఈరోజు తనకి దుస్థితి కలిగి ఉండేది కాదుగా. దుర్గకి నయమైతే ముడుపు కట్టి 7 కుండలు కాలినడకను వస్తానని మొక్కుకున్నాను. ఆ గంగా, నీకో గుడ్ న్యూస్. ఆ రోజు చంద్రముఖి గదిలో గజ్జల పట్టా ఒకటి కనపడలేదన్నావుగా, అది దొరికింది. ఎక్కడుంది? దుర్గ ఇంట్లో. అనుకున్నా. ఇవే ఇవే ఆ చంద్రముఖి గజ్జలు. అంటే 150 సంవత్సరాలకు ముందు ఆ చంద్రముఖి ఉపయోగించిన గజ్జలు. అవును. ఇది నువ్వనుకునేది కాదు, ఇది 5 ఏళ్ల ముందు చేసింది. అదేం కాదు డాక్టరు, ఇది అదే. నాకు దీని గురించి తెలుసు గనక చెప్తున్నాను, ఇది అది కాదు. అన్నీ నీకే తెలిసినట్టు ఊరికే వాదించొద్దు. ఎవరు వాదించేది? కావాలంటే ఎక్కడికొచ్చైనా ప్రూవ్ చేస్తాను. గంగా, దీని చరిత్ర నీకే మాత్రం తెలీదు. నాకా 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 ఓకే ఓకే, కూల్ డౌన్. అనవసరంగా ఎందుకు టెన్షన్ అవుతావు? దీనికోసం మనం ఎందుకు పోట్లాడుకోవడం? ఓకే, ఇది చంద్రముఖిదే.
బంధయ బంధయ ఘాతయ ఘాతయ హుం పడ స్వాహా ఓం హ్రీం நாள் முற்றும் நீ துஞ்ச தமிழங்கை இடை தேடும் வாராதோ சுபயோகந்தான் கண்ணானி மெதுவாக அணைத்தாலே அணையாதோ வனமானின் நனல் மோகந்தான் வடியும் ஈரப்பூவின் தேன் துளி பருகும் போது ராஜலீலைதான் தழுவும் மாது மெல்ல நின்மடி தேடுதோ வடியும் ஈரப்பூவின் தேன் துளி பருகும் போது ராஜலீலைதான் தழுவும் மாது மெல்ல நின்மடி தேடுதோ நினைவு கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைதொட தோகையும் தோளின் மேல் ஆட யாரது? నేనే వెంకటపతిని నీ రాజుని. நீயா? అవును నేనే. கதவை தரடா, கதவை தர. ஏய் நாயே, உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? ఏయ్, చంద్రముఖి నీకేం కావాలి? எனக்கு நீதான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். అది నీ వల్ల కాని పని. முடியும்டா, நிச்சயமா என்னால் அது முடியும். అయితే నన్ను చంపు చంపు చంపవే. இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொன்னு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகி இல்லடா. వచ్చే దుర్గాష్టమి రోజు కదా, ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళిపో. దుర్గాష్టమి రోజున పోవే. ఓడి போறேன்டா, போயிட்டு வரேன். ఏమిటి స్వామి ఏమైంది? నా పూజకెవరో విఘాతం కలిగించారు. ఆ చంద్రముఖిని ఈ షట్కోణంలో కూర్చోబెట్టాలనుకున్నాను. ఎవరో దాని దారి మళ్లించారు. అనవసరంగా మేడం వెళ్ళి నువ్వేనా? అది నువ్వేనా? నువ్వు తప్పు చేశావు. లేదు, నే మంచికే చేశాను. వెళ్ళిపోతున్నాడు. చూడవయ్యా డాక్టర్, నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నించుకో. ఇది మందు మగులకు నయమయ్యే రోగం కాదు, మంత్రశక్తికి లొంగే దెయ్యం భూతం. అయ్యయ్యో, ఈ డాక్టర్కి రోగాన్ని నయం చేయటమే కానీ దెయ్యాన్ని లొంగదీయటే తెలియదని ఎప్పుడు కైలాష్ తెలుసుకుంటాడు. గంగెక్కడా? ఈశ్వర్, గంగెక్కడా? వెళ్ళి చూద్దారా. గంగా 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 ఏయ్! 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 వదలు! ఏయ్! ఎంతగా తెగించావురా? ఏయ్! కైలాష్ గంగ సురగొట్టింది. వెళ్ళి చూడు. వెళ్ళు. గంగా గంగా సార్ నిజంగా నాకేం తెలియదు సార్, అసలు ఏమిటో అర్థం కావడం లేదు. ఆవిడే సార్. సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. ఆవిడే నా చేయి పట్టుకొని లాగి అలా ప్రవర్తించారు. విశ్వనాథ్, ఇందులో నీ తప్పేం లేదన్నా. ఎందుకు వచ్చావు అక్కడికి?
హద్దు మీరు ప్రవర్తించింది చాలక ఇప్పుడు క్షమించమని అడగడానికి వచ్చావా? పోరా బయటికి. కైలాష్ తొందరపడు. వీడి మాటలు నమ్మకేశ్వర్. అంత పెద్ద తప్పు చేసి వీడు మన ముందుకు వచ్చి నిల్చుంటే చూస్తూ నోరు మూసుకుని ఊరుకోమంటావా? పోరా బయటికి. సార్ లేదు సార్, దేవుడి మీద ఒట్టు, నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. మరి నా భార్య తప్పు చేసిందంటావా? నిన్ను. కైలాష్, తప్పతంది కాదు, నిజంగా తప్పతంది కాదు. నువ్వనేది గంగే ఇతన్ని. గంగే వీడి వెంట పడిందంటావా? గంగే వీడి మీద మోజు పడిందంటావా? అది వద్దు, నువ్వేం చెప్పదు. నువ్వు కూడా గంగను అపార్థం చేసుకున్నావు. గంగ మీద అపార్థమైన నీకు అసలు మనసులా వచ్చింది. ఇంకా అర్థం కాలేదా? తను మాట్లాడి ఒప్పించిన పెళ్ళికొడుకు కదా, అందుకే నింద నీ భార్య మీద మోపి ఇతన్ని కాపాడాలని చూస్తున్నాడు. కాదమ్మా నేను చెప్పేది. చాలు, ఇక నువ్వేం మాట్లాడదు. కైలాష్, వద్దు. నువ్వేదో పెద్ద డాక్టర్ అని పిలిపిస్తే. ఎవరు డాక్టర్? వీడా? వీడు మనందరినీ మోసం చేయడానికే ఇక్కడికి వచ్చాడు. తన్ని తరివేంట్రా వీడిని. అమ్మా, ఇంకో 2 రోజుల్లో ఈ ఇంటి సమస్యలు పరిష్కరించి నేనే వెళ్ళిపోతా. నువ్వేంట్రా చేసేది? ఎలా పరిష్కరించుకోవాలో తెలియదా మాకు? సార్ నేను చెప్పేది. పోరా, పొమ్మంటుంటే పోరా బయటికి. ఎవరిని వెళ్ళిపోమంటోంది? వీర్నా? వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. అయ్యా, వీడు మా ఇంటి ఆడపిల్ల మీద వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. నాకంతా తెలుసు. నేనీ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచి వాళ్ల రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. మీ భార్య మీద ఒక నింద మోపాడన్న సందేహంతో వీరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నారే? మీ భార్య ప్రాణాలు కాపాడడానికి వీరు తన ప్రాణాలు బలిస్తున్నారని మీకెవరికైనా తెలుసా? గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పింది ఆశ్చర్యంగా ఉంది కదా? ఈశ్వర్ నాకు చెప్పిందంతా వీళ్ళకి చెప్పండి. గంగ బతకాలంటే ఈ ఈశ్వర్ చావాలి. అదే విధి. నేను చెప్పబోయే విషయాన్ని మనసు కొంచెం గట్టిపరుచుకుని విని కైలాష్. ఇక్కడ జరిగే విపరీతాలకు కారణం అందరూ అనుకునే విధంగా దుర్గో లేక వేరే వాళ్ళో కాదు. చంద్రముఖి చేత పీడించబడుతున్న నీ భార్య గంగే కైలాష్. నువ్వు నాకు ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించినప్పుడు ఈ ఇంట్లో జరిగే వాటన్నిటికీ దుర్గే కారణమని చెప్పావు. కానీ నేను ఇక్కడికి వచ్చిన రోజు తెలుసుకున్నాను ఈ ఇంట్లో జరుగుతున్న విపరీతాలకి దుర్గకి ఏ సంబంధమూ లేదని. అయినా ఈ ఇంట్లో రాత్రి 12 గంటల తర్వాత చంద్రముఖి రూములో ఎవరో పాడటం, గజ్జలు కట్టుకుని ఆడటం నేను చూశాను. నా అలికిడి వినగానే ఆ శబ్దం ఆగింది. రాత్రిపూట ఇలా ఎవరు ఎందుకు చేస్తున్నారో కనిపెట్టాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఒకరోజు నీ భార్య గంగని నేను చంద్రముఖి గదికి తీసుకెళ్లాను. అక్కడ గంగ ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. షీ వాజ్ ఇన్ ఎ సైకిక్ వైబ్రేషన్. ఆ నిమిషమే నాకు అర్థమైపోయింది చంద్రముఖి వల్ల వేధించబడుతుంది వేరెవరో కాదు, గంగేనని. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికే కనిపించకుండా పోయిన చంద్రముఖి గజ్జల్ని గంగకు చూపించి అవి చంద్రముఖి గజ్జలు కావాలని అబద్ధం చెప్పాను.
గంగా నీకేమీ తెలీదు, ఇది అది కాదు. అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. గంగా, దీని చరిత్ర నీకేం మాత్రం తెలీదు. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. దీనికి ఎందుకన్నా టెన్షన్ అవుతావు? అవును కైలాష్, గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతోంది. ఇదే తనకు ఏర్పడినటువంటి వ్యాధి. మనం పత్రికల్లో చదువుతుంటాం కదా, 20 ఏళ్ల అమ్మాయి 60 ఏళ్ల ముసల్దాన్లా మాట్లాడుతోంది, 5 ఏళ్ల పిల్లవాడు చనిపోయిన తాతలాగా ప్రవర్తిస్తున్నాడని. ఇది కూడా అటువంటిదే. వైద్యశాస్త్ర ప్రకారం చెప్పాలంటే ఇది స్ప్లిట్ పర్సనాలిటీ, అంటే ఒకరు ఇంకొకరిగా మారే ప్రక్రియ, ఏ పొసిషన్ స్టేట్. గంగా ఈ వ్యాధితోనే బాధపడుతోంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే గంగకి ఈ వ్యాధి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని మీ చిన్న మావయ్యని తీసుకుని తన సొంత ఊరైన ఏలూరుకు వెళ్ళాను. మనకి గంగ జీవితం ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ మరోవైపు, అంటే చిన్న వయసులో తను అనుభవించిన దారుణాలు వాళ్ల ఊరు వెళ్ళిన తర్వాతే నేను తెలుసుకున్నాను. గంగ తండ్రి ఒక తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని వాళ్ళ జాతి వాళ్ళందరూ ఆయన్ని ఊరికి దూరంగా ఉంచారు. గంగ తండ్రి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కూడా ఊళ్ళో కాల్చడానికి ఆ ఊరు జనం ఒప్పుకోలేదు. ఊరి వాళ్ల కాళ్ల మీద పడి అందరినీ క్షమించమని అడిగితేనే ఆ శవాన్ని దహనం చేస్తామని పంచాయతీలో చెప్పటం వల్ల వేరే దారి లేక గంగ వాళ్ళమ్మ ఆ శిక్షను అనుభవించింది. ఆ అవమానంతో ఆవిడ చనిపోయింది. చనిపోయిన వాళ్ళిద్దరినీ ఊరి వాళ్ళందరూ గంగ చూస్తుండగానే పెట్రోలు పోసి తగలబెట్టారు. కళ్ల ముందే తన తల్లిదండ్రులకి జరిగిన దారుణాన్ని చూసిన గంగ ఆవేశంతో ఆ ఊరి పెద్దని కొట్టి స్పృహ కోల్పోయింది. ఇదే తనకి ఏర్పడిన మొదటి దిగ్భ్రాంతి, ఫస్ట్ సైకిక్ డిసార్డర్. చిన్న వయసులోనే కన్నవాళ్లకు దూరమైన గంగని వాళ్ళ అమ్మమ్మ తన ఇంటికి తీసుకుపోయింది. తల్లిదండ్రులు లేని గంగ వాళ్ళమ్మమ్మ చెప్పే పాత కథలన్నీ వింటూ పెరిగింది. తను ఏ కథ విన్నా ఆ కథలో వచ్చే కథాపాత్రల్లో తనని ఊహించుకునే స్వభావం తనకి ఆ చిన్న వయసులోనే ఉండేదని నేనక్కడికి వెళ్ళిన తర్వాత విచారణలో తెలుసుకున్నాను. గంగ 10వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం దెబ్బతింది. అమ్మమ్మ గురించే ఆలోచిస్తూ గంగ పరీక్షలకు చదవకుండా నిద్రపోకుండా రాత్రంతా నడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఎగ్జామ్ రాయకుండా ఆన్సర్ పేపర్స్ విసిరిపారేసిన గంగ పిచ్చి ప్రవర్తనని, ఆ సంఘటనని ఆ క్లాస్ టీచర్ ఇంతవరకు మర్చిపోలేదు కైలాష్. గంగ మానసిక పరిస్థితి ఏమిటో అసలు తెలుసుకోకుండా, బాగు చేయించడానికి ప్రయత్నించకుండానే వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోయాక గంగ తన ఒంటరితనం నుంచి తనని కాపాడుకోవటానికే చిలిపిపిల్లగా మారింది. చిన్న వయసులో తను విన్న ఆ పాత కథలు, ఆ కథాపాత్రలు తన మనసులో బలంగా పాతుకుపోవడం వల్ల ఈ రాజమహల్ కొనమని నిన్ను బలవంతం చేసింది. గంగకున్న ఆ విచిత్ర స్వభావమే తనని చంద్రముఖి గదికి వెళ్ళటానికి ప్రేరేపించింది. గంగలోని ఆ బలహీనతే గంగను లొంగదీసుకోవడానికి చంద్రముఖి ఆసరాగా చేసుకుంది. గంగ చంద్రముఖి రూమ్కు వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ విధంగా చంద్రముఖి గంగను లొంగదీసుకుంది. ఈ మార్పుని నా భార్యలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చంద్రముఖిగా మారి గంగకి నువ్వెంతసేపు నిద్రపోతావు, ఎప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు లేస్తావు అన్నీ తెలుసు. తన మీద ఎవరికి అనుమానం కలగకూడదని తన చీరకు తనే నిప్పంటించుకుని అందరి దృష్టిని దుర్గవైపు మళ్లించింది. ఆ రోజు మేడ మీద ప్రియని తరిమింది గంగే. కాఫీలో విషం కలిపింది గంగే. ఫిష్ ట్యాంక్ తోసి నిన్ను చంపాలనుకుంది గంగే. ఇప్పుడు ఇతని మీద నింద మోపింది కూడా నీ భార్య గంగే. కైలాష్ గంగ చంద్రముఖిగా మారేప్పుడు తన ప్రియుడు గుణశేఖరే అని ఊహించుకునేది ఇప్పుడు అదే గుణశేఖర్ ఇంట్లో ఉంటున్న ఈ విశ్వనాథనే. ప్రియ ఈ విశ్వనాథని పెళ్లి చేసుకోకూడదనే ఆ రోజు ప్రియని చంపడానికి ప్రయత్నించింది. నిశ్చితార్థం పూర్తయిపోయాక ఇతని మీద బలాత్కారపు నింద మోపితే ఈ వివాహం ఆగుతుందన్న ఉద్దేశంతోనే నిన్న అలా ప్రవర్తించింది. సరే, నన్నెందుకు 2 సార్లు చంపాలని ప్రయత్నించింది? గంగ చంద్రముఖిగా మారినప్పుడు తన ప్రియుడు గుణశేఖరే అనుకునే ఈ విశ్వనాథుని దక్కించుకోవడానికి అడ్డుగా ఉన్నదెవరు? గంగ భర్తవైన నువ్వు. అందుకే నీ అడ్డు తొలగించుకోవాలని 2 సార్లు చంపాలని ప్రయత్నించింది. ఫిష్ ట్యాంక్ పడ్డ రోజు నీకేం జరిగిందోనని అందరూ కంగారు పడుతూ ఉంటే ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా గంగ రావడం నేను చూశాను. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని
నేను గట్టిగా అరుస్తూ దుర్గను తీసుకుపోయి ఒక గదిలో ఉంచాను. గంగ గురించి జరిగిందంతా తనకు చెప్పాను. గంగకు బాగవుతుందంటే ఒకసారి కాదు 100 సార్లు కావాలన్న నింద మోయటానికి తాను సిద్ధంగా ఉన్నానని దుర్గ నాతో అంది. ఇది తెలుసుకున్న గంగ స్వతంత్రంగా సంతోషంగా తిరగడం మొదలుపెట్టింది. అసలు ఇదంతా ఆ చంద్రముఖి ఎందుకు చేస్తోందో తెలుసుకోవాలనే సిద్ధాంతి గారు పూజలో ఉండగా నేనే ఆ రాజుగారిగా చంద్రముఖి ముందు నించున్నాను. ఎప్పుడైతే రాజుగా తన ముందు నేను నించున్నానో పగతో ఉన్న ఆ చంద్రముఖి నేనే నిజమైన ఆ రాజునని పూర్తిగా నమ్మింది. వచ్చే దుర్గాష్టమి రోజున ఆ రాజుని చంపి పగ తీర్చుకోవడమే తన లక్ష్యమని తను నాతో చెప్పింది. చంద్రముఖి లక్ష్యం నెరవేరలేదంటే మన గంగ మనకెప్పటికీ దక్కదు. మై గాడ్, వచ్చే దుర్గాష్టమి నాడు తను చంపబోయేది ఎస్ తను ఆ వెంకటపతిరాజాగా అనుకుంటున్న నన్నే. చంద్రముఖి లక్ష్యం నెరవేరలేదో తనని తానే అంతం చేసుకుంటుంది. అందువల్ల చనిపోయేది చంద్రముఖి కాదు, మన గంగ. ఈ పోరాటంలో నేను గంగను కాపాడుతానో లేక నన్ను నేనే కోల్పోతానో తెలీదు. ఇందులో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రముఖి అనే ఒక క్యారెక్టర్ తన శరీరంలోకి వచ్చి వెళుతున్నట్లు పాపం మన గంగకి తెలియదు. రండి. ఇదే ఆ వెంకటపతి రాజా వారి నాట్య మందిరం. ఇక్కడే అతను పగతో ఆ చంద్రముఖిని సజీవ దహనం చేశాడు. రామచంద్ర సిద్ధాంతి గారు మంత్రించి వేసిన ఆ చక్రంలోనే మన గంగని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. విశ్వనాథ్, అది నీ ఒక్కడి వల్లే అవుతుంది. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. రోజు రాత్రులు ఇక్కడికి వచ్చి ఇలాగే నాట్యం చేస్తుంది. அணைத்தாலே அணையாதோ வனமானின் நனல் மோகந்தா
తనన ధీం తధీం తధీం తన తనన ధీం తధీం తధీం తన తనన ధీం తధీం తధీం తన ధీం తన படியும் ஈர பூவின் தேன்துளி பருகும் போது ராஜலீலைதான் தழுவும் மாது மெல்ல நின்மடி தேடுதோ தள 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 என இந்த பருவமும் உன எண்ணி தினமொரு சபலத்தில் துடிப்பது தீராய் தேவனே வாராய். రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర వేటసింహ బిరుదాంక వెంకటపతి రాజశేఖర బలా, బహుబలా, బలా, బహుబలా, బలా. లక 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 என் பந்தமோ இது நின் பந்தமோ ஏழ் ஜென்ம பந்தத்தின் தொடராகுமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ விரகமும் விலகனும் வாவா என் தலைவனும் தழுவனும் நீவா பருவத்து மனசொன்று அழைக்க பெண் வனப்பொறுமையலுற தொடவா இனி இரவினில் ததும்பிய மனதுனை கலந்திட சரசமும் பிறந்திட விரகமும் தணிந்திட இளமையின் இனிமைகள் தொட தொட புதர் விட இடைவெளி மறைந்திங்கு மறுமுறை பழகிட நீதான் சேர లక 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 తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీ తోం నం చం చం తా ధీ తోం నం చం చం తకిట ధికిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం Takajam tadim tanakajam talangu takajam tadim tanakajam talangu takajam tadim tanakajam. పొయ్యండిరా నూనె. లక 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 లక. కైలాష్, నేను చెప్పిందంతా గుర్తుందిగా. బీ స్ట్రాంగ్. విజయం మనదే.
ఇక్కడికి ఈడ్చుకురండి. ఎవరు నువ్వు? சொல்ல மாட்டேன். చెప్పు, ఎవరు నువ్వు? நான் சொல்ல மாட்டேன். நான் தாண்டா చంద్రముఖి. వెళ్ళో చక్రంలో కూర్చో, కూర్చో. నువ్వెందుకు వచ్చావు? கொலை பண்றதுக்கு. ఎవరిని? அவனை. అక్కడ కూర్చో. இன்னைக்கு துர்காஷ்டமி. அவனை கொன்னு சாம்பலாக்கி என் பகையை తీర్చుకోணும். నువ్వు అతన్ని చంపగానే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోతావా? పోయిడువే. ఏయ్, అతని మీద నూనె పోయండి. ఇదిగో చంపతన్ని నీ చేతులతోనే కాల్చి చంపు. Slowly you are gaining consciousness. Open your eyes. Good. నీ పేరు? గంగా. పూర్తి పేరు? గంగా కైలాష్. గుడ్. నేనెవర్ని? ఈశ్వర్. ఆవిడెవరు? అత్తయ్య. ఈశ్వర్ తను చెప్పినట్లే 2 కుటుంబాల్ని ఒకటి చేశాడు. తను ఏది చెప్పడు, చెబితే చెయ్యకుండా ఉండడు. ఇదిగో కైలాష్, నీకిచ్చిన మాట ప్రకారం నీ భార్యని బంగారంలో నీకు అప్పగించాను. కావాలంటే నీ బెడ్రూమ్ ని చంద్రముఖి రూమ్ కే షిఫ్ట్ చేసుకో. నో ప్రాబ్లం.